జై శ్రీరామ్, వందే మాతరం. నేను మీ పులమో నరసింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. తమిళనాడులోని తిరువలంగాడు క్షేత్రంలో ఉన్నాము. ఒకవైపు శివుని ఊర్ధ్వతాండవం, మరోవైపు కాళీమాత ఉగ్రరూపం. ఈ భీకరమైన పోటీకి వేదికైన తిరువలంగాడు ఆలయంలోని ఆ అద్భుత రత్నసభ రహస్యం ఏమిటి? శివుడి నాట్యాన్ని చూసి కాళీమాత ఎందుకు ఓటమిని అంగీకరించింది? ఆమె గర్వాన్ని అణచిన ఆ నాట్య పోటీ కథ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు. మీ జాతకంలో శని దోషం ఉందా? శనిదేవుని కుమారుడే స్వయంగా వచ్చి పూజించిన ఈ క్షేత్రంలో మీ సమస్యలకు ఎలా పరిష్కారం దొరుకుతుందో తెలుసా? శివుడు మరియు కాళీమాతకు అంకితం చేయబడిన ఈ క్షేత్రం తిరువలంగాడు పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం ఇప్పుడు తిరువలంగాడు పుణ్యక్షేత్రంలోని కాళీమాత దేవాలయంలో అయితే ఉన్నాము. మొదటగా ఈ క్షేత్రంలో కాళీమాతను దర్శనం చేసుకోవాలని స్థల పురాణం తెలియజేస్తూ ఉన్నది. శివుడు మరియు కాళీమాతలకు సంబంధించిన సంబంధం చాలా పవిత్రమైనది మరియు ఆధ్యాత్మిక లోతు కలిగినది. కాళీమాతను ఆదిపరాశక్తిగా మరియు శివుని శక్తి స్వరూపంగా భావిస్తారు. అనేక శైవ మరియు శాక్త సాంప్రదాయాలలో శివుడు మరియు కాళీమాతలను కలిసి ఆరాధించడం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. శివుడు మరియు కాళీమాతకు అంకితం చేయబడిన క్షేత్రాలు భక్తి, తపస్సు మరియు దుష్ట శిక్షణకు చిహ్నాలుగా నిలుస్తాయి. కాళీమాతను పరమేశ్వరుని శక్తి స్వరూపంగా భావిస్తారు. శివ కాళీ నాట్య పోటీ జరిగిన క్షేత్రం తిరువలంగాడులోని మాంతీశ్వరర్ ఆలయం శివుని పంచసభలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అమ్మవారి రూపము చాలా గంభీరంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు నిమ్మకాయలను తీసుకెళ్లి అమ్మవారికి మొక్కుకొని వారి తల చుట్టూ తిప్పేసి ఈ శూలానికైతే కూర్చుతారు. దాని వలన దిష్టి నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం. మా వీడియోస్కు వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. మీరు చేసుకునే సబ్స్క్రైబ్స్, లైక్స్, షేర్స్ వల్ల మా ఛానల్స్కు గ్రోతింగ్ ఉంటుంది. దానివల్ల మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉన్నది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం. దేవాలయం ముందు అయితే పూజా సామాగ్రి అయితే మనకు లభిస్తుంది. పూజ సామాగ్రితో పాటు పశువులకు మేత కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. అది తీసుకెళ్లి మనము పశువులకు మేత పెట్టడానికి అవకాశం ఉన్నది. పూజా సామాగ్రితో పాటు పశువుల కోసమై మేతనైతే తీసుకెళ్లడం జరిగింది దేవాలయంలోనికి. ఈ దేవాలయంలో లోపలికి ఎంటర్ అయిన వెంబడే కుడివైపు మళ్ళినట్టయితే గోశాల ఉంటుంది. ఆ గోశాలలో పశువులకు మేత తినిపించడానికి అవకాశం ఉన్నది. దేవాలయం ఎంట్రన్స్ లో మొదట గణపతి దేవుని యొక్క దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. పురాణాల ప్రకారం ఈ ఆలయం శివుడు మరియు కాళీమాత మధ్య జరిగిన నాట్య పోటీకి ప్రసిద్ధి చెందింది. కాళీమాత తన ఉగ్రరూపంతో లోకాలను భయపెడుతున్నప్పుడు శివుడు ఆమెను శాంతింపజేయడానికి నాట్య పోటీని ఏర్పాటు చేశాడు. శివుడు కాళీమాత భీకరమైన నాట్యం చేస్తున్న క్రమంలో శివుడి కుడి చెవికు ఉన్నటువంటి కుండలం కింద పడిపోతుంది. ఈ క్రమంలో శివుని యొక్క కుడికాలి ద్వారా ఆ కుండలాన్ని తీసుకుని తన చెవికి సరి చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో శివుడు తన కుడికాలిని పైకి ఎత్తి ఊర్ధ్వతాండవం చేయగా అది చూసి కాళీమాత సిగ్గుపడి తన ఉగ్రత్వాన్ని వదిలి శాంతిస్తుంది. శివుని పంచసభలలో ఇది రత్నసభగా పేరుగాంచింది.
శనిదేవుని కుమారుడైన మాంతీశ్వరుడు అని అంటారు. ఒకానొక దోషం నుండి విముక్తి పొందేందుకు ఇక్కడ శివుడిని పూజించాడు. ఆ కారణం చేతనే శివుని మాంతీశ్వరర్ అని పిలుస్తారు. జాతక దోషాలు, శని దోషాలు, వివాహ సంబంధిత అడ్డంకులు మరియు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కోసం భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. శివభక్తురాలైన కరైకాల్ అమ్మయార్ ఇక్కడ శివుని పాదాల చెంత ముక్తిని పొందినట్లు పురాణ గాథలు పేర్కొంటున్నాయి. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. చోళుల కాలం నాటి శిల్పకళ వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం భక్తికి మరియు నాట్య కళకు నిలయంగా భక్తులచే అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తమిళనాడులోని శివుని పంచసభలలో ఇది రత్నసభగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన సభలు చిదంబరంలోని కనక సభ, మదురైలోని రజత సభ, తిరునల్వేలిలో తామ్ర సభ మరియు కుబ్రాలంలో చిత్రసభ పురాణాల ప్రకారం తెలుస్తున్నది. క్షేత్రానికి మరో పేరు కూడా ఉన్నది, వడారణేశ్వరం అని పిలుస్తారు. దీని అర్థం ఏమిటంటే ఉత్తరారణ్యం లేదా ఉత్తర దిశలో ఉన్న అడవి అని దీని అర్థం. పూర్వం ఈ ప్రాంతంలో మర్రి చెట్లతో నిండినటువంటి అడవి ఉండేదని స్థల పురాణం చెబుతున్నది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది. చోళరాజులు, ముఖ్యంగా మొదటి రాజేంద్ర చోళుడు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శిల్పకళలు మరియు స్తంభాలు చోళుల నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణలు. తిరువలంగాడులోని మాంతీశ్వర ఆలయం తిరువలంగాడు రైల్వే స్టేషను ఈ దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ రైల్వే స్టేషన్ నుంచి షేరింగ్ ఆటోల ద్వారా అయితే ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉన్నది. రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అదే రకంగా చెన్నై మరియు కాంచీపురం నుండి ప్రధాన నగరాల నుండి కూడా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. భారత్ మాతాకి జై.